హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నా. మార్నింగ్ వ్లాగ్ అంటే పని అంతా కంప్లీట్ అయింది అనుకోండి. అయితే ఈరోజు ఏంటి అంటే చాలా మంది ఏంటంటే అక్క చట్నీ చేస్తాం, పల్లి చట్నీ నేను బజ్జీ చేసుకున్నప్పుడు ఇడ్లీ చేసుకున్నప్పుడు కానీ వీడియో చేస్తాను కదా, మేము ఇది చేసుకున్నాం అది చేసుకున్నామని. అక్క చట్నీ చేసే ప్రాసెస్ చూసి ఒక ఎన్నో మస్తాలు కామెంట్ వస్తా ఉంది, కానీ ఎప్పుడు అసలు కుదరలేదు. ఈ రోజుకైతే ఇక ప్రత్యేకంగా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. మా చిన్నోడు అయితే ఎప్పుడెప్పుడు తినానా అని చూస్తున్నాడు. ఇడ్లీ ఇంకా రెడీ చేస్తా. ఓకే చేస్తుంది మమ్మీ. వెయిట్ వెయిట్ చెప్పు, అలా చెప్పు ఏంటో చెప్పు. ఏం తింటావు? ఇడ్లీ తింటాడట. ఇక కాబట్టి నేను ఇడ్లీ అయితే చేసేసిన. ఇంకోటి చేస్తుంది బట్ట వరిసింది. అలా ఒక బట్ట తువాలు ఉండే చిన్నది తెల్లది, దాన్ని కట్ చేసినాము 4 ముక్కలు, దానికి వేసినాము. ఇట్లా అయితే తోముడు తప్పుతుంది, అన్ని తప్పుతుంది. మళ్ళీ అది జర హెల్త్ కూడా మంచిది అట్లా దీనికి డైరెక్ట్ కంటే. బట్ట వేసినాము. నైట్ ఇవి ఇడ్లీ కాదు, కొంచెం 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 చాలా ఉప్పిసం అవుతుంది. సూపర్ పులవసం వాసన ఏం కదా. నిన్న నైట్ పట్టింది, ఎండాకాలం తొందరగా పులుస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్ పెట్టిన పొద్దున. పళ్ళు కడుక్కున్నా? నిజం చెప్పు, మూతి కడుగులేవు ఇప్పుడు నువ్వు? మా అక్క వాళ్ళ కొడుకు వచ్చిండు. చెప్పు, కడుక్కున్నావా? మరి ముఖం కడుక్కున్నావా? వీడియో తీస్తుండే. ముఖం కడుక్కోలే, ముఖం కడుక్కోవా? మరి కడుక్కొచ్చుకుంటా తర్వాత. సరే సరే, ఓకే రైట్. భయపడుతున్నా, వీడియో తీస్తుండే. వీడియో తీస్తుంటే భయపడుతున్నా. చట్నీ చేస్తావు ఇప్పుడు? నేను చెప్తే వాడే చెప్తా, ఓన్లీ మేము చూపించేటే వాడతాయి, అంతే మీరు అసలు ఏం వాడను. పల్లీలు పుట్నాలు ఏంటంటే ఇవి ఒక 2 కప్పులు తీసుకుంటే ఇవి ఒక 2 కప్పులు తీసుకుంటే, లేకపోతే 2 కప్పుల కంటే తక్కువ. సగం తీసుకుని సరే, తక్కువ తీసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఇష్టం ఒక్కొక్కరు తీసుకుంటారు. నేను ఇవి 2 కప్పులు తీసుకుంటే ఇవి 2 కప్పులు తీసుకుంటా. నేను క్వాంటిటీ చెప్తున్నా. ఇక తర్వాత పచ్చిమిర్చి లేకుంటే ఎండుమిర్చి కూడా వేస్తా. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు, పోసుకు ఆవాలు వేస్తా. ఈ గింత నేను వాడేటి ఓన్లీ గిన్నె చట్నీ వీటితోనే వేస్తా. ఇవి నిన్న వేసా కాబట్టి చేసేస్తే ఇక ఫస్ట్ ఈ పల్లీలు వేయించుకుంటాను నేను. అపోలోకి పొట్టు తీసేసుకుంటా. మామూలుకి ఇడ్లీ ఎప్పుడైతే చూస్తా అమ్మే అది ఉడిపోతుంది. ఉడిపోతాయండి కదా ఇప్పుడు తెలుస్తుంది. ఇవైతే అయినాయి. ఎత్తుకుంటా ఇళ్ళనే పచ్చిమిరపకాయలు వేసి మొత్తం వేయని చుట్టుకుంటూ బంద్ చేసుకుంటుంది. ఈ పొట్టు తీయచ్చు, అట్లా వేయచ్చు. నేను ఈసారి అయితే పొట్టు తీస్తాను వీడియో కోసం అని చెప్పేసి. ఉత్తరం అయితే పొట్టు తీయను మ్యాక్సిమం. నల్లగా ఉంటే కొంచెం తీస్తా. ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నా. ఇక పేస్ట్ పట్టాలి. ఫస్ట్ ఒకటేసారి వేసేసుకుంటున్నా. చింతపండు కడిగిన, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, జీలకర్ర పేస్ట్ పట్టేదంతా, పల్లీలు ఏవైతే వేసేసిన పల్లీలు కొన్ని, తర్వాత ఇవి ఓన్లీ మిక్స్ ఇవి పెడతా పేస్ట్ కానీ కొన్ని
మొత్తం ఇవన్నీ పేస్ట్ పట్టుకోవాలి. ఉప్పు ఇప్పుడైతే కొంచెం వేసిన, మిక్సీ పట్టినాక లాస్ట్ సరిపడా చూసుకుని వేసుకోవాలి. కానీ ఓకే అయిపోయింది. చట్నీ సగం అయింది, ఇంకో సగం కాలేదు. ఎందుకు కాలేదంటే అది మాది మిషన్ ఖరాబ్ అయింది. ఇది ఏమంటుంది, హీట్ అయ్యి పడిపోతుంది కట్ అనేది. గ్రైండర్ మిక్సీ. ఎగ్గిది అయితే అయిపోవు, జరంత ఉంది అంతే. ఇంకోసారి అయితే అయిపోవు. కానీ ఏం చేస్తాం, ఇంకొక ఎంత అయినా కానీ సరిపోతుంది. అది కాలేదు, దాన్ని రిపేర్ చేసి తెస్తా దంచాలా, లేకపోతే రోట్లు వేసి దంచాలి. రోల్ లేదు కానీ వచ్చింది కింద పట్టుకుంటలేదు బటన్. ఏది అమ్ముగా ఫోన్ ఎందుకు తీసినప్పే అయింది కదా, లాస్ట్ మొత్తం మీద అయితే అయింది. ఏదో ఒక రకంగా ఇక దాన్ని రిపేర్ చేయాలి, లేకపోతే ఇప్పి చూడాలి, దాన్ని మనం చేయాలి. ఏదైనా రిపేర్ ఉంటే వీలైనంత వరకు నేనే ట్రై చేస్తా. యూట్యూబ్లో చూసి వీడియోలు చూసి దాన్ని రిపేర్ అయితే చేయగలుగుతామో లేదని ట్రై చేస్తా. ఒకవేళ నాతో కాకపోతేనే బయట తీసుకుంటాను. ఆ 100 రూపాయలు నాకు మిగులుతాయి కదా, అట్లా. అది కరెక్టేనా మరి? అది తీసినట్టయితే ఉన్నది వాడుకోవడం అంటే మన వచ్చిన పని మనం చేసుకోవడం. అది కూడా చేత కాకపోయి తీసుకుపోయి ఇస్తే అది గొప్పతనమా? అట్లా మా ఆయనది అట్లా ఏమైనా ఎక్కిరిస్తారు, చాలా మంది ఎక్కిరిస్తారు మా చుట్టాలు. కానీ ఇంకా అది కూడా ఏవా ఇది కూడా ఏమంటారు, ఏమైతే పోతాం అందనే కదా అంటారు. అట్లా నేను ఇప్పుడు 100 ముచ్చట పక్కన పెట్టి మనం చేయగలుగుతాం కదా, దాన్ని చేయగలిగినప్పుడు ఎందుకు చేయకుండా వాటర్ పోసుకొని అవన్నీ తమ్ముడు తీసేసి సర్దు కొన్ని లాస్ట్ బై అదే మిక్సీ అవుతుందా చేస్తుంది పోరా, ఇస్తుంది నీకు. ఇవ్వకపోతే ఎట్ట పోతుంది, నీకు ఇస్తుంది ఎందుకో. మావాడు అయితే మస్తు వెయిట్ చేస్తున్నాడు. ఇడ్లీ ఏంటి ఇప్పుడు ఒకటి ఏంటంటే షుగర్ ఉంటే మంచి చక్కెర ఉంటే ఒక ½ టీ స్పూన్ వేస్తే బాగుంటుంది. లేదు వేస్తే బాగుంటుంది. మా ఆయనకు తెలియదు, ఇప్పుడు తెలుసు. నేను ప్రతిసారి వేస్తాను తెలియదు. చక్కెర వేస్తారా చెప్తున్నా. ప్రతిసారి అయితే ఇలా కొంచెం ½ టీ స్పూన్ చక్కెర పోపింది. జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి నన్ను కొంచెం చుట్టూ రాముడు నువ్వు ఎందుకు విడిచిపెట్టినావు అట్లా మొత్తం పట్టుకుంటున్నాను. వాడు కింది తీయండు చక్కెర అనుకుంటా. చక్కెర పడుతుందా? నేను మామూలు పట్టుకున్నాను. సప్పుడు మెడ వేసి పెట్టినా నేను. ఆమె నెత్తిన వస్తుంది. ఎందుకు గుంజ మరి? నేను ఆడు గుస్తలేనని చెప్పి ఇట్లా మండుతుంది. లేవు రాడికి చేవు పో అటు ఆడుకో. చేసిన ఏం చేసినావు, ఏం చేసినావు చెప్పు. దానికైనా అంత బలం ఉంటుందని మమ్మీ అయితే వీడియో 100 మంది కనబడుతుంది. ఎటువా రావా చిక్ అవుతుంది. అన్నకి చిక్ అవుతుంది. నూనె చక్కెర ఆవాలు అంతే. పల్లి చట్నీ గంతే నేను చేసే విధానం ఇది. చట్నీ అయిపోయింది. తీసేసుకోవడమే. చూపిస్తాను ఇడ్లీ కూడా అయినా.
సేమ్ హోటల్లో కూడా ఇట్లా ఉంటాయి కదా కింది సైడ్ కిందికి. నీకే ఇక, ఇది నీకే. ఎంత సాఫ్ట్ అయినది ఉంటుంది ఇక. ఇక దా నువ్వు తింటు పని వాడికి ఇస్తే ఫస్ట్ వీళ్ళందరూ ఇడ్లీ కోసం వెయిట్ చేసేవాళ్ళు. పిల్లలకి వేసేస్తున్నా. శివ శివయ్య ఏడున్నావు? తిన్నావా? అమ్మి తిన్నావా? ఓకే ఇక నీ తీసుకో. అమ్మి తెలియదు శివ. సరే అటు ఎట్లున్నా శివ? తిన్నావా? ఎట్లుంది టేస్ట్ చెప్పు. అట్లా పండ్లకి కాయద్దు గలీజ్గా. ఇట్లా పెద్ద ముక్కలు ఉంచుకో, ఇట్లా పెద్ద ముక్కలు ఉంచుకో. ఇగో శివ తినది. కెమెరా ఇట్లా ఉంది. ఏం చేస్తున్నాను అమ్మి? ఏం చెప్తున్నా? ఇడ్లీ తింటున్నావా? చట్నీ తింటున్నావా? చట్నీ చూస్తే ఫస్ట్ దోశ అయినప్పుడు ఒకసారి దోశ చట్నీ పెట్టుకొని నేను తింటున్నా. వాడు తినా అని చెప్పి ఎట్లయినా చట్నీని చూసి దోశ తిన్నాడు వాడిగా. అప్పటి నుంచి దోశ అలవాటు దానికి. చట్నీ అంటే చాలా ఇష్టం. తిను నువ్వు కూర్చొని అద్దుకుని తిను. నీకు వేసేదా వాడు కూడా అద్దుకుని తింటాడు. వేడి ఉండి శ్రద్ధ సుంచాను నీ కూడా ఇస్తావు చుంచిస్తావు. ఇడ్లీ తింటా. శివ తిను. వా తిను. సూపర్. మొత్తానికి మా పిల్లలు అయితే తిన్నారు. తిన్న తర్వాత ఇక నేను తింటున్నా, బావ నేను కలిసి. ఎప్పుడైనా సరే ఈ పని అంతా కంప్లీట్ అయినాక తింటే అదొక తృప్తి నాకైతే. లేసా అంటాడు ఇక మా చిన్నోడు ఈరోజు స్కూల్ పోలేదు, అంగన్వాడికి ఎట్లవుతుంది. ఒక పని చేసుకొని నన్ను కనీసం తిననియాడు, ఏది కూడా చేసుకున్నాడు. పని ఎంబడి ఉండాలి. పొద్దున టిఫిన్ చేస్తే మంచి ఫీలింగ్ ఇస్తుంది. రైస్ కంటే ఏది తిన్నా అంటే టిఫిన్ ఏదైనా చపాతి ఇడ్లీ ఏదన్నా ఆయిల్ ఫుడ్ తప్ప. ఆయిల్ ఫుడ్ తింటే మాత్రం కొంచెం ఆగమం అవుతుంది. ఇడ్లీ ఇవి కొంచెం ఇట్లా లైట్, చపాతి ఇడ్లీ తింటే ఏమో కాదు. పునుగులు వడలు బోండా పూరి ఇవి తింటే మాత్రం కొంచెం ఆగమం. నేనైతే ప్రతిసారి అయితే చట్నీ ఇట్లా చేస్తా. ఒకవేళ తెలియని వాళ్ళు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. ఎండుమిర్చి వేసినా పచ్చిమిర్చి వేసినా ఏదైనా బాగానే ఉంటుంది. కొంతమందికి అయితే పచ్చిమిరపకాయలు వాడాయి కాబట్టి అలా ఆ ప్లేస్లో ఎండుమిర్చి వేసినా సరిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.